జీరో టికెట్ తో ప్రయాణించడం వల్ల మాకు చాలా డబ్బులు సేవ్ అవుతున్నాయి. ఈ టికెట్ మేము శ్రీకాకుళం వెళ్తున్నాం యాక్చువల్ గా, అక్కడ నుంచి ఇక్కడ రావడం మాకు నార్మల్ గా 200 అలా అవుతుంది. కానీ మేము ఇక్కడ ఫ్రీగా ట్రావెల్ చేస్తాం. మాకు ఫుడ్ ఖర్చెస్ తప్ప ఇంకా ట్రావెల్ ఖర్చెస్ ఏం లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా చేయాలి. మా చంద్రబాబు గారు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారు. 3 గ్యాస్ సిలిండర్ మాకు ఇచ్చారు. అలాగే పెన్షన్లు ఫస్ట్ పెన్షన్లు ఇస్తానన్నారు. 3000 పెన్షన్ 4000 చేశారు. కంపల్సరీగా అది పొద్దున్నే ప్రతిరోజు ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఇంటికి వచ్చి అందరికి పెన్షన్స్ అందజేస్తున్నారు. ఎవరు పెన్షన్ రీతిలో పెన్షన్స్ ఇచ్చారండి మా లాంటి వాళ్ళందరికీ, ముసలమ్మలకి, వాళ్ళకి మేము చూస్తూనే ఉన్నాం. మా పక్కింటి వాళ్ళకి పెన్షన్ అనేది ఆయన వచ్చినాక 250 పెంచుకుంటూ వెళ్ళాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కినాక 1000 రూపాయలు ఒకేసారి పెంచారండి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు గ్యాస్ బండ్లు, ఆడవాళ్ళకి మాకు ఎంతో భారమైన గ్యాస్ బండ్లు వచ్చేసరికి మాకు సంవత్సరానికి 3 బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు. 5 రూపాయలకి ఫ్రీ రావట్లేదు అన్న. 5 రూపాయలు కడుపు నిండా భోజనం దొరుకుతుంది. నాకనే కాదు, బయట వర్కర్లు కూడా 5 రూపాయలు భోజనం దొరికిందంటే బాగుంది కదన్న. గత ప్రస్తుతంలో అయితే అల్లాడిపోయారు భోజనం కోసం. 100 రూపాయలు పెట్టినా బయట బాగోదు. అదే 5 రూపాయలు 10 రూపాయలు పెడితే కడుపు నిండిపోద్ది.